ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక నూతన దినమునకు ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రేమపూర్వకముగా వాక్యం వినుటకు మీ అందరికీ ఆహ్వానం. శిలువపై యేసుక్రీస్తు మాట్లాడిన ఇంకొక విలువైన మాటను మనం ధ్యానించుటకు, దానిని మన జీవితంలో నాటుకొనుటకు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి మహిమ కలుగును గాక. దేవదేవునికి లాగునున్న మీరు కూడా శ్రద్ధగా విని ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు కూడా మనము యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన ఈ విలువైన 5 మాటలను మనము విన్నాము, ధ్యానించుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీ జీవితములలో మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నాయి అని నమ్ముచు మరొక విలువైన మాటలోనికి మనము అడుగు పెడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 6వ మాటగా యేసుక్రీస్తు ఏమన్నాడో, మరి దాని యొక్క పరమార్థం ఏంటో, లోతైన సంగతులు ఏంటో మనం తెలుసుకుందాం. ఇది మన అపోస్తులైన యోహాను రాసిన ఆయన యొక్క సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తు ఈ విధముగా అంటూ ఉన్నట్లు మనం చూడగలము. యేసుక్రీస్తు 28వ వచనములోనే ఆల్రెడీ ఒక మాట మాట్లాడి దానిని 30వ వచనంలో ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఆ యొక్క పరిస్థితులలో కూడా అన్నిటినీ కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన గ్రహింపుతో ఉన్న దేవత దేవుడుగా మనం ఇక్కడ చూడగలము. మరి 30వ వచనంలో ఏముంది అంటే, ఆయన సమస్తము కూడా సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను ఆయన అర్పించాడు అని ఈ వాక్యంలో మనం చూడగలం. మరి 28వ వచనంలో కనుక చూడగలిగితే సమాప్తము అయినదని ఆయన ఎరిగి అని ఈ యొక్క మాటను కూడా మనం చూడగలము. యేసుక్రీస్తు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఒక క్లారిటీ కలిగిన దేవుడుగా, మరి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఆయన చేస్తూ ఉన్నాడా లేదా, దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నాడా లేదా, తండ్రి అభిష్టం మేరకు తండ్రి బృహత్తరమైన చిత్తాన్ని ఆయన వెంబడిస్తూ ఉన్నాడా లేదా, దానిని ఆయన యొక్క శ్రమలలో కూడా, ఆయన హింసలలో కూడా, ఆయన సిలువ వేయబడుచున్న ఆ సమయంలో కూడా వాక్యంలో ఎక్కడ కూడా ఆయన తండ్రి చిత్తాన్ని మీరి ఇంకా ఆయనకు తోచినదేదో చేసినట్లుగా మనం ఎక్కడ కూడా చూడము. ఇది నిజముగా యేసుక్రీస్తు తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో దానికి సూచనగా ఉంది. యేసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, తండ్రి చిత్తాన్ని ఆయన ఎంత యాక్యురేట్ గా వెంబడిస్తూ ఉన్నాడో ఇది మనం చూడగలము. మనము కూడా మన జీవితంలో తండ్రి చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నామా? తండ్రి యొక్క బృహత్తరమైన చిత్తం ఏంటో, గాడ్స్ విల్ ఏంటో, ఆయన ప్లాన్స్ ఏంటో, ఆయన యొక్క హార్ట్ డిజైర్స్ ఏంటో మనం తెలుసుకొని దానిని బట్టి మనం ముందుకు నడుస్తున్నామా లేదా, లేదంటే మనకు తోచినవి, మనకి ఇష్టమైనవి, మనకు తలంచినవి, పక్కన వారు మనల్ని పురుకొల్ప చేసినవి అటు ఇటుగా మనము వెలుచూ ఉండగా మనకు కనిపించినవి మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటిని మన జీవితంలో మనము మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. తండ్రికి ఏది ఇష్టమో అది యేసుక్రీస్తు చేసిన తరువాతే సమాప్తమైనది అని చెప్పిన దేవుడుగా యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ ఫుల్ఫిల్ అని యేసుక్రీస్తు అన్న ఈ మాటకు అర్థం ఏంటి? ఏం ఫుల్ఫిల్ చేశాడు? ఇంకా ఆయన ప్రాణం పెట్టవలసి ఉంది, ఇంకా ఆయన సమాధిలోకి వెళ్ళవలసి ఉంది, ఇంకా ఆయన పాతాళంలోకి మన పితరులైన వారి యొద్దకు వెళ్ళవలసి ఉంది, ఇంకా ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై ఈ యొక్క విశ్వమునకు చాటింపబడవలసిన అవసరం ఉంది కదా. మరి దేనికి ఆయన సమాప్తమైంది అని చెప్పాడు? సిలువకు ఆయన ఎక్కేంత వరకు ఆయన ఏదైతే చేయవలసి ఉన్నదో ఆయన తూచా తప్పకుండా సమస్తమును ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఈ భూమి పైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మాత్రమే ఆయన విరాజిల్లలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి లేఖనమును పాత నిబంధన గ్రంథములో తనను ఉద్దేశించి ప్రవక్తల చేత దేవాతి దేవుడు వ్రాయించిన ప్రతి మాటను యేసయ్య నెరవేర్చాడు. ప్రతి ప్రవచనాన్ని యేసయ్య తూచా తప్పకుండా ఫుల్ఫిల్ చేశాడు. ఆ ఫుల్ఫిల్మెంటే ఈ ఫుల్ఫిల్మెంట్. యేసయ్యను గూర్చి ఏ ప్రవచనం అయితే ప్రవచింపబడిందో దాన్ని యేసయ్య గమనించిన వాడుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఏ ప్రాఫెసీ కూడా ఫెయిల్యూర్ అయ్యేలాగున అలౌ చేయలేదు. ప్రతి ప్రాఫెసీ కూడా యేసయ్య నెరవేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అనుకుందాం, నేను దప్పికొని ఉన్నాను అన్నది మనము ముందే మన ప్రవక్తలైన వారు ప్రవచించుట అన్నది మనం చూడగలము. మరి అది ఆ యేసుక్రీస్తు శిలువ పైన ఒకవేళ అది చెప్పి ఉండకపోయినా అది ఎవరు కూడా పెద్దగా గమనించి ఉండేవారు కాదు. కానీ తన నిమిత్తమై ఏ ప్రవచనమైనా ఆయన విస్మరించలేదు. ప్రతిదీ ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ భూమి పైన తండ్రి చిత్తము నెరవేర్చబడాలి అని కోరుకున్నతో పాటు
యేసయ్య ప్రతి ప్రవచనాలను ఆయన నెరవేర్చడు. మరి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పుతున్న ఈ మాటకు పరిపూర్ణమైన ఆ పరమార్థం ఏంటంటే, యేసయ్య ఈ భూమి పైన జరిగించవలసిన ప్రతి చిత్తమును, ప్రతి నెరవేర్పును, ప్రతి దేవుని ప్రణాళికను, ఆయన పరిచర్యను, జీవపు కార్యములను, ఆయన త్యాగమును, ఆయన బలిని సమస్తమును కూడా పరిపూర్ణముగా యేసుక్రీస్తు నెరవేర్చాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో సమాప్తమైనది అని యేసుక్రీస్తు అనడం జరుగుతుంది. ఇది ఈ విశ్వములో యేసుక్రీస్తు మాత్రమే ఈ విధముగా ఇదిగో సమాప్తమైనది, ఇదిగో తండ్రి నీవు నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా నేను నెరవేర్చాను, నీవు నాకు ఏదైతే అనుగ్రహించావో సమస్తాన్ని నేను నెరవేర్చాను, నీవు నాకు ఏదైనా ఇచ్చి ఉండొచ్చు, ఇదిగో సమస్తాన్ని నేను నెరవేర్చాను అని తండ్రితో ఆయన చాలా ధైర్యముగా తండ్రి ఎదుట ఆయన చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు అప్పటి వరకు సిలువ పైన చేయవలసిన సమస్తాన్ని నెరవేర్చాడు, ప్రతిదీ ఆయన నెరవేర్చాడు. తరువాత రాబోవు సమస్తమును కూడా ఆయన చేసి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవాతి దేవుడే మన ప్రియుడైన మన ప్రభు అయిన యేసయ్య. ఆయన పలికిన ప్రతి లేఖనము కూడా అది జీవము కలిగినది. ఆయన ఏది అయినా కూడా సత్యముగా నెరవేర్చిన వాడు. ఆయన ఇప్పుడు పలికిన ప్రతి మాట కూడా దాని తూచా తప్పకుండా చేసిన వాడు. ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఇది సమాప్తం అని చెప్పిన దేవత దేవుడుగా మన ముందు ఆయన ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి మనము కూడా ఆ విధముగానే యేసయ్యలాగున సమస్తమును కూడా మనం విస్మరించకుండా మన జీవితంలో తండ్రి అయిన దేవుడు ఏది తలపెట్టినా అది ఆయన చిత్తమైన, అది ఆయన ప్రణాళికలైనా, అది ఆయన అభిష్టమైన, అది ఆయన యొక్క వాంఛలైనా సరే వాటినే మన హృదయంలో నింపుకొని వాటినే మనం ధ్యానిస్తూ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మనం ధ్యానిస్తూ యేసయ్యనే మనం వెంబడిస్తూ ఆయన చిత్తమును పరిపూర్ణముగా జరిగించిన వాళ్ళుగా యేసు నామములో తండ్రి ఇదిగో నేను అన్నిటినీ నెరవేర్చాను అని ధైర్యముగా మనము ఆయన ఎదుట నిలబడి చెప్పు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనము జీవముతో జీవించాలి అని తండ్రి అయిన దేవుడు మన రక్షకుడైన మన పరిపూర్ణుడైన యేసయ్య కోరుకుంటూ ఉన్నారు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఇట్ ఈస్ ఫుల్ఫిల్ అండ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న వాక్కును ధ్యానించుకున్నట్టుకు ఇదిగో సమాప్తమైనది అని నాయన ఇదిగో తండ్రి యేసు చెప్పి తన ఆత్మను నాయన ఇదిగో తండ్రి అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు అన్న ఈ యొక్క వాక్యాన్ని నాయన ధ్యానించుకుని నాయన కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నిజముగానే మా జీవితంలో కూడా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ చిత్తం నెరవేర్చబడాలి, మేము కూడా ఇదిగో సమాప్తమైనది అని చెప్పాలి, తద్వారా మీకు మహిమ కలగాలి తండ్రి అని పలుకుచు మా బిడ్డలందరూ మీ చేతులకు చెప్పి బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.